ఎన్నో రోజుల తర్వాత మార్నింగే లేచేశాను. ఎందుకంటే ఈ రోజు భోగి కాబట్టి. బయటికి వచ్చి చూస్తే అందరూ భోగి వేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మనం ఎందుకు లేట్ అవ్వాలి? మేము కూడా భోగి వేయడం స్టార్ట్ చేసేసాము. సూర్యోదయానికంటే ముందుగా లేచి భోగి మంటలు వేసుకొని చక్కగా కాపుకొని మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని కాలి మసైపోవాలని అనుకొని మన ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగిలో ఎలా వేస్తామో అలాగే మన మనసులో ఉన్న అక్కర్లేని విషయాలన్నీ తొలగించుకుంటూ ఇంకా తెచ్చిన 4 తాటాకులతో మేమందరం కలిసి భోగి మంటలు అయితే వేసేసుకున్నాం. ఇంకా రెడీ అయ్యి షాప్ కి వెళ్లి బయట ముగ్గులు అందాలు చూపిద్దాం అనుకుంటే ఎక్కడా వర్షం ఈవినింగ్ వరకు అయితే పడుతూనే ఉంది. ఇంకా ఈవినింగ్ అందరం కలిసి కన్నికా పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అమ్మవారిని దర్శించేసుకొని ఇంకా గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడే ఉండి చూసుకొని భోజనాలు చేసి అయితే ఇంటికి వచ్చేసాము. భోగి రోజే ఎందుకు గోదాదేవి కళ్యాణం చేస్తారో మీకు తెలుసా? ఎందుకంటే 30 రోజుల పాటు ఆ గోదాదేవి రంగనాథుని సేవించుకుంటుంది. అలాగే స్వామి పిలుపు మేరకు శ్రీరంగం చేరి స్వామివారిని పరిణయమాడి స్వామివారిలో లీనమైన మహా అద్భుతమైన రోజు ఈ భోగి రోజు. అందుకే ప్రతి భోగి రోజు గోదాదేవి కళ్యాణం అనేది ప్రతి గుళ్ళో చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుంటే కామెంట్ చేసి చెప్పేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.